నాకు తెలిసిన ఒక అన్న ఫోన్ చేశాడు, బ్రదర్ ఇంతవరకు ఇంచుమించు 590 చిల్లర వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్లో. 500 పైగా వీడియోల్లో 5 నిమిషాలు కూడా నేను కానుక గురించి మాట్లాడాల. ఏ వీడియో అనేది తీసుకోండి, 500 వీడియోల్లో రాజుల చరిత్ర కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ 5 నిమిషాలు కూడా నేను కానుకల గురించి డబ్బు గురించి నేను మాట్లాడలేదు. ఈ పాయింట్ ఏం చెప్పానంటే, సంఘ సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, సంఘానికి రావాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏమో తెలుసా, సంఘానికి ఎందుకు రమ్మంటారంటే అయ్యగారు కానుక కోసం రమ్మంటున్నారు, ఏదో మనం ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు కానుక కోసం ఏమైనా పాస్టర్ గారు రమ్మంటున్నారేమో అనుకుంటాను. నేను ఇంతకుముందు చెప్పాను, మీరు కానుకేకపోయినా పర్వాలేదు, సరే చెప్తాను, మరలా చెప్తున్నా, మీ దగ్గర నిజంగా డబ్బులు లేవా, నువ్వు కానుకేకపోయినా పర్వాలేదు. నాకు తెలుసు ఇప్పుడు జనరల్గా అందరూ కానుక చేస్తూలో ఉండరు, కొంతమంది కానుక ఉంటుంది. నేను కూడా హైదరాబాద్లో కొత్తలో మారుమూసి పొందినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మా పంపించే మెస్ బిల్లు నెల మెస్ బిల్లో నేను దశంభాగం తీసేవాడు. దాంట్లో తీసిన తర్వాత మళ్ళీ సంతూర్ సోపుకు పేస్ట్కు కోల్గేట్ పేస్ట్ బ్రష్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని పుస్తకాల్లో డబ్బులు దాచుకునేవాడిని. ఆ పుస్తకాలు మళ్ళీ ప్రతి ఆదివారం ప్రతి వారం కానుక సపరేట్ తీసేవాడిని, దశంభాగం సపరేట్ తీసేవాడిని, ఖర్చులు సపరేట్ తీసేవాడు. దేవుడే సాక్ష్యం దీనికి. కాబట్టి ఈరోజు సేవకుడుగా నేను నిలబెట్టాడు నాలో ఉన్న భారాన్ని బట్టి, అంటే నా నీతిని బట్టి చెప్పట్లా. దేవుడు నీ గుడ్డలను నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు నీ చుట్టూ నా ఆత్మీయతను కాపాడవు అనుకుంటే అది అర్థమవుతుంది. దయచేసి కానుక లేదని, దయచేసి కానుక కోసం మందిరానికి రమ్మంటున్నారని మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి. వచ్చి చక్కగా వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మీరు పెట్టినా పర్వాలేదు, కట్టకపోయినా పర్వాలేదు, పిలిచిన దేవుడు పావులు పోషిస్తాడు.